లేవియకాండము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా, మోషే సమాజంతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి తట్టిని కట్టి నిలువుటంగిని ఏపోదును వేసి ఏపోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏపోదును బిగించెను. అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోనును అతని తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను కట్టిపెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులు ఉంచిరి. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే అంత్రముల మీదే క్రొవ్వంతటిని కాలుజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలేమునకు అవతల అగ్ని చేత కాల్చివేసెను. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకొని వచ్చి అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్లు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దాన్ని వధించి బలిపీఠము చుట్టూ దానిని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేళ్లంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది
ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు రెండవ పొట్టేళ్లను అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేళ్లను తీసుకొని రాగా అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దాన్ని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవిని కొన మీదను అతని కుడి చేతి బొటనవేలు మీదను అతని కుడికాలి బొటనవేలు కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటనవేలు మీదను వారి కుడికాళ్ళ రొట్టనవేలు మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్విన త్రోకను, అంత్రముల మీది క్రొవ్వు అంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను, నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును, ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠిత అర్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠిత అర్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లా నేను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములలోను మిగిలినది అగ్ని చేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠితను చేయుచుండెను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబవళ్ళు ఉండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన వన్నీ అహరోనును అతని కుమారులను
చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.